సో పెళ్ళైన తర్వాత 1 ఇయర్‌కో వాళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు యాక్చువల్‌గా. సో వాళ్ళు గర్భం కోసం రెడీగా ఉన్నప్పుడు సో ఒక మహిళ గానీ లేదా భర్త గానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఆహార పదార్థాల విషయంలో? ఎవరైనా ఒక కపుల్ గనక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము. ఓకే. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక ఆలోచిస్తుంటే యెస్, దట్ ఈస్ కరెక్ట్. గర్భం ధరించేసిన తర్వాత వస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్. ఓకే. మేడం పీరియడ్ మిస్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని. కానీ ఐడియల్ సిచ్యువేషన్‌లో గర్భం ధరించాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రావాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనం హెల్తీగా ఉన్నామా లేదా, మన జనరల్ కండిషన్ హెల్తీగా ఉందా లేదా ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి అన్నది ముందుగానే తెలుసుకొని మన బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ హెల్తీ ప్రెగ్నెన్సీ. సో వీటి కోసం మగవారికి ఆడవారికి బేసిక్ టెస్ట్ అని చెక్ చేసుకుంటాం. అంటే రక్తహీనత ఏమన్నా ఉందా, థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీకి మనకి బాడీలో వైటమిన్స్ అన్నది కరెక్ట్ లెవెల్స్లో ఉండటం ఇంపార్టెంట్. వైటమిన్ డి అని, బీ12 అని, ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కానీ ఇలాంటివి కరెక్ట్ మోతాదులో ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ కరెక్ట్గా డెవలప్ అవ్వటానికి మనకి ఇవన్నీ వైటమిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒక మోతాదులో ఉన్నాయా లేదా బాడీలో అన్నది చెక్ చేయటం జరుగుతుంది. ఇవి చెక్ చేసి వీటిలో ఏమన్నా తక్కువగా ఉండటము ఆర్ వీటిలో ఏమైనా డెఫిషియన్సీస్గా ఉండటం, లేకపోతే వాళ్ళ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డిటెక్ట్ అయితే అవన్నీ కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవటం అన్నది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వైటమిన్స్ అన్నది మనకి ప్రతి ఒక్క కణం పెరగటానికంటే ప్రతి ఒక్క డిఎన్ఏ కానీ మనకి ఆర్ఎన్ఏ అలాంటివి మనకి బాడీలో జీన్స్ డెవలప్ అవ్వటానికి, ప్రతి ఒక్క సెల్ డెవలప్ అవ్వటానికి ఆ సింథసిస్ ప్రక్రియలో ఆ మెటబాలిజంకి హెల్ప్ చేసే వైటమిన్స్ ఫోలిక్ యాసిడ్, బీ12. సో ఈ రెండు కరెక్ట్ మోతాదులో లేకపోతే మనకి కణాలు అన్నది సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం వల్ల పుట్టబోయే బేబీలో మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అంటే వాళ్ళ బ్రెయిన్, హార్ట్, న్యూరాన్స్కి సంబంధించినవి అన్నది పూర్తిగా డెవలప్ అవ్వకపోవటం వల్ల డిఫెక్ట్స్ అన్నది చూస్తూ ఉంటాం. కొంతమంది మనం తినే ఆహారంలో రెగ్యులర్గా మనం పోషకాహారాలు ఎక్కువ లేకపోవటం వల్ల ఆర్ మాల్ నరిష్డ్, యూజువల్లీ అండర్ నరిష్డ్ అండ్ మాల్ నరిష్డ్ ఉంటారు. అంటే చాలా వరకు పోషక విలువలు తక్కువ ఉన్న ఫుడ్ తింటున్నాం మనం ఈరోజు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయి సో తెలియదు, చూడటానికి బాగానే ఉంటారు, హెల్తీగా కనపడినట్టే ఉంటారు, కానీ పోషక విలువలు తక్కువ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అన్నెసెసరీగా అంటే ఇవి మన ప్రివెంటబుల్ కాజ్ చిన్న చిన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ కరెక్ట్ చేసుకుంటే ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బేబీ డెవలప్ అయ్యేటప్పుడు హార్ట్, బ్రెయిన్ అనేది కరెక్ట్గా డెవలప్మెంట్కి మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్, బీ12 అన్నది, వైటమిన్ డి అన్నది అండ్ హీమోగ్లోబిన్ రక్తహీనత అన్నది లేకుండా థైరాయిడ్ అన్నది మన కరెక్ట్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండటము, ఆ ప్రెగ్నెన్సీ హెల్దీగా కంటిన్యూ చేయగలగటం అన్నది జరుగుతుంది. అలానే మగవారిలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి హెల్దీ డైట్ ప్యాటర్న్ అన్నది సజెస్ట్ చేయటము, వాళ్ళు వీర్య కణాలు హెల్దీగా ఉండాలి అని చెప్పనంటే ఎక్కువ వేడిగా ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు వర్క్ ఏమైనా చేస్తున్నారా అట్లాంటివి ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయమని చెప్తాము. ఆర్ వాళ్ళ డే టు డే లైఫ్లో ఈ రోజుల్లో ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయటం ఆర్ ఎక్కువగా స్క్రీన్ టైం ఉండటం వల్ల వాళ్ళకి బాగా బాడీ హీట్ అన్నది పెరిగిపోవటము, వీర్య కణాలు అన్నది కూల్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువగా థ్రైవ్ అవుతాయి అన్నమాట. అంటే హెల్దీగా ఉంటాయి. బాడీ ఏదన్నా మనకి ఎక్కువ మెషినరీ కానీ సమ్ హీట్ జనరేటింగ్ ప్లాంట్స్ అట్లా ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో కొంచెం ఆ జాబ్ మార్చుకోవటం కానీ లేకపోతే దానికి దూరంగా డిస్టెంట్గా ఉండి పనిచేయటం కానీ అట్లా ఏమైనా చేంజెస్ చేసుకోగలిగితే ఇట్లాంటివి అడ్వైస్ చేయడానికి ఉంటుంది. సో ఎనీ కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 3 months ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అన్నది తీసుకోవటం వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసి ఈ ఫ్యాక్టర్స్లో ఏమైనా తేడాలు ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తారు. ఓకే. సో గర్భం దాల్చిన తర్వాత సాధారణంగా అందరూ ఈ మధ్య ఒక చిన్న డివైస్ తీసుకొని చెక్ చేసుకుంటున్నారు. అది అట్లా కాకుండా గర్భం వచ్చిందని తెలియడానికి ఏమైనా లక్షణాలు శరీరంలో కనిపిస్తాయా? గర్భం దాల్చిన తర్వాత సో మీరు ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహాలు, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు అంటే ఫర్ ది నెక్స్ట్ 9 months? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా అంటే ఈజీగా కొంచెం అలర్ట్గా ఉంటారు. అంటే ఈ పీరియడ్ మిస్ అయింది నాకు, నేను చెక్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అని. అలా కాకుండా చాలా వరకు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. అంటే
దే ఆర్ నాట్ జనరల్లీ ట్రయింగ్ ఆర్ రెగ్యులర్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవట్లేదు, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, సడన్గా పీరియడ్ మిస్ అయింది. సో ఫస్ట్ థింగ్ ఎవరికైనా నోటీస్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా ఋతుక్రమం వస్తూ ఉన్న వాళ్ళు ఋతుక్రమం మిస్ అవ్వటం. అంటే ఋతుక్రమం మిస్ అయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది, దానికి వేరే హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతుందా, లేకపోతే ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత ఋతుక్రమం కానీ మిస్ అయితే కనుక ఫస్ట్ థింగ్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే గర్భం ధరించారా. గర్భం ధరించారు అని తెలియాలి అంటే మనకి బాడీలో హార్మోన్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే హెచ్సిజి అన్న హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది ఒక గర్భం ధరిస్తే. సో ఈ హెచ్సిజి హార్మోన్ అనేది మనకి బ్లడ్లో ఉంటుంది, బ్లడ్లో ఉన్న హార్మోన్ యూరిన్లో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఒక యూరిన్ టెస్ట్, ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి నౌ ఇట్స్ ఈజీలీ అవైలబుల్ అవుట్ సైడ్. సో అలాంటి ప్రెగ్నెన్సీ కిట్ పీరియడ్ మిస్ అయిన తర్వాత మీరు కనుక ఇంటిమేట్గా ఉన్నారు ఆ ముందు నెలలో ఆ టైంలో అన్నప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని ఇంటి దగ్గర యూరిన్ టెస్ట్ అనేది చేసుకోవటం ఇస్ ద ఫస్ట్ స్టెప్ మీకు తెలియాల్సింది. రెండవ సిమ్టమ్ ఏంటంటే ఈ హార్మోన్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ పెరగటం వల్ల కొంచెం వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ వచ్చినట్టు ఉండటము, ఆర్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల బాడీలో కింద రక్తం అన్నది పూల్ అవటం జరగటం వల్ల గిడ్డినెస్, తల తిరుగుతున్నట్టు సెన్సేషన్ రావటము, ఇట్లాంటి చేంజెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో నాజియా, వామిటింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్, వాంతులు వచ్చినట్టు అనిపించడం, వాంతులు అవ్వాల్సిన అవసరం లేదు, వాంతి వచ్చినట్టు అనిపించడము, తల తిరుగుతున్నట్టు అనిపించడము, పీరియడ్ మిస్ అవ్వటము, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కనుక నోటీస్ చేస్తే ఫస్ట్ ఇంట్లో యూరిన్ టెస్ట్ అనేది చేసుకొని ఒకవేళ ఆ టెస్ట్లో కనుక మనకు 2 లైన్స్ పాజిటివ్ రావటం ఇలా ఏమైనా జరిగితే అప్పుడు డాక్టర్ని సంప్రదించి ఈ సిమ్టమ్ నిజంగానే ప్రెగ్నెన్సీకి సంబంధించిందా లేకపోతే వేరే కారణం వల్ల ఇలా జరుగుతుందా అని కన్ఫర్మ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలా వచ్చిన తర్వాత ఈ టైంలో పీరియడ్ మిస్ అయింది, నేను ఇంకో 1 మంత్ వెయిట్ చేద్దాంలే పీరియడ్ వస్తుందా రాదా అని డిలే చేసుకుంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని పీరియడ్ మిస్ అయిన తర్వాత యూజువల్లీ వారం రోజులు 10 రోజులు అలా వెయిట్ చేసి మీకు అప్పటికి పీరియడ్ రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలా కాకుండా పీరియడ్ మిస్ అయిన తర్వాత సడన్గా పొట్టలో నొప్పి రావటం, అంటే నెలసరిలో వచ్చే నొప్పి లాంటి నొప్పి బాగా సివియర్గా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి రావటం అన్నది ఇంకా ఇంపార్టెంట్. గర్భము మనకి యూట్రస్లో కాకుండా బయట ఎక్కడైనా వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఇట్లా వచ్చినప్పుడు మనకి కడుపులో నొప్పి అంటే పొట్ట నొప్పి బాగా సివియర్గా రావటం అన్నది నోటీస్ చేస్తూ ఉంటాం. అట్లాంటి సైన్స్ ఏమైనా ఉంటే ఎర్లీగా డాక్టర్ గారిని సంప్రదించి టెస్ట్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.